వెల్కమ్ టు ద ఏకే ఫ్యాక్ట్స్. మీకు యానిమల్స్ గురించి పూర్తిగా తెలుసు అనుకుంటున్నారా? అయితే కేవలం మొదటి 60 సెకండ్స్లోనే మీ మైండ్ బ్లాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. ప్లాటిపస్ మీకు తెలుసా? వీడి పేరు ప్లాటిపస్. వీడు కూల్ అవ్వడానికి మనలా వీడికి చెమట పట్టదు. దీనికి బదులుగా చెమట వాడి ముందు 2 పాదాల నుంచి బయటకు వస్తుంది. అండ్ ఆ చెమట కూడా పాయిజన్తో ఫుల్ అయి ఉంటుంది. ఇది ఒక స్పెషలైజ్డ్ ఎవల్యూషన్. మీకు ఎప్పుడైనా వీడు కనిపిస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ ఇది కేవలం వార్మప్ మాత్రమే. మేము ఇప్పుడు ఎవల్యూషన్ యొక్క అత్యంత వింతైన ఆలోచనలు ఈ భూమిపై నిజంగా ఎలా ఉనికిలోకి వచ్చాయో చూపబోతున్నాం. లోతైన సముద్రంలో అతిపెద్ద సొరచేప రహస్యం, అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన ఎలుగుబంటి యొక్క బలం, మరియు ఏను యొక్క గర్భధారణ కాలం వంటి ఫ్యాక్ట్స్ మీకోసం వేచి ఉన్నాయి. ఈ వీడియో ముగిసేలోపు మీరు ఇలా అంటారు: హైడెన్ టాలెంట్స్ అండ్ సూపర్ పవర్స్ ఇన్ యానిమల్స్. ఫస్ట్ వన్, ప్రాక్టికల్ ఇమ్మోర్టల్ క్రియేచర్. వీడి పేరు నీటి ఎలుగుబంటి. వీడిని ఇంగ్లీష్లో వాటర్ బేర్ అని కూడా అంటారు. వీడు ఎంత విపరీతమైన పరిస్థితులను అయినా తట్టుకొని బతకగలడు. అందుకే వీడిని ఇమ్మోర్టల్ క్రియేచర్ అని అంటారు. మీరు నీటి ఎలుగుబంటి అంటే పెద్దగా ఉంటాడు అనుకుంటున్నారా? వీడు నీటిలో జీవించే అతి చిన్న ప్రాణి. అండ్ వీడు మైక్రోస్కోప్లోనే కనిపిస్తాడు. అంతేకాకుండా వీడి స్పేస్లో ఉన్న వ్యాక్యూమ్ అండ్ హై రేడియేషన్స్ని కూడా తట్టుకోగలడు. అండ్ వీడు మరుగుతున్న నీటి నుండి మారే మంచు వరకు జీవించగలడు. అంటే -272 నుండి 150 డిగ్రీ సెల్సియస్ వరకు జీవించగలడు. వీడు కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంక్రెడిబుల్ అడాప్టేషన్. ఈ జీవులు తమ మనుగడ కోసం అండ్ తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంభాషించడానికి అన్బిలీవబుల్ వేస్ను యూజ్ చేసుకుంటాయి. ఊసరవెల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? దీని పేరు ఊసరవల్లి. దీనికి ఒక సూపర్ పవర్ ఉంది. అది ఏంటంటే ఇది ఎప్పుడూ కలర్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. దీని సూపర్ పవర్ని కేవలం రక్షణ కోసమే కాకుండా ఇతర ఊసరవల్లిలతో కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఇవి ఒకే సమయంలో 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో చూడగల సూపర్ ఎబిలిటీని కలిగి ఉంటాయి. అంటే ఇవి 360 డిగ్రీస్లో మొత్తం చూడగలవు. ఈ ఊసరవెల్లి తన నాలుకను ఉపయోగించి కేవలం 1 సెకండ్ లోపే వేటను పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. ఊసరవెల్లి స్కిన్పై ఉండే ఫోటోనిక్ క్రిస్టల్ అనే స్పెషల్ లేయర్ దీని కలర్ను మార్చడానికి ఉపయోగపడుతుంది. సర్ప్రైజింగ్ ఇంటెలిజెన్స్. మీకు రావెన్ పక్షి తెలుసా? ఈ పక్షి కాకి ఫ్యామిలీకి చెందినవి. మీకు తెలుసా? ఈ రావెన్ పక్షులు హ్యూమన్ ఫేసెస్ను చాలా ఇయర్స్ పాటు గుర్తుంచుకోగలవు. అండ్ వాటికి హాని చేసిన వ్యక్తులపై కూడా పగ పెంచుకోగలవు. మీరు ఎప్పుడూ ఈ పక్షులకి హాని చేయమాకండి. ఈ పక్షులు తమ ఫుడ్ని పొందడానికి చిన్న టూల్స్ను ఉపయోగించుకోగలవు. అంతేకాకుండా ఇది అన్నిటినీ చాలా జాగ్రత్తగా గమనిస్తాయి అండ్ ఆలోచిస్తాయి. బిజారే డయటరీ హ్యాబిట్స్. మీకు కోలస్ తెలుసా? వీడి పేరు కోలస్. వీడు ఒక రోజుకు 1 కేజీ యూకలిప్టస్ ఆకులను తింటాడు. ఈ లీవ్స్లో ఎక్కువ టాక్సిక్ కాంపౌండ్స్ ఉంటాయి అండ్ తక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. యూకలిప్టస్ లీవ్స్లో పాయిజన్ని విడగొట్టడానికి వీడి జీర్ణ వ్యవస్థలో సెకమ్ అనే స్పెషల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఈ లీవ్స్ నుండి న్యూట్రియంట్స్ స్లోగా రిలీజ్ అవుతాయి. అంతేకాకుండా వీడు రోజుకు 18 to 22 అవర్స్ నిద్రపోతాడు. అంటే నిద్రపోతాడు కానీ యూకలిప్టస్ ఆకులు వీడికి మత్తు కలిగించవు. అన్యూజువల్ సోషల్ స్ట్రక్చర్స్. దీని పేరు నేక్డ్ మోల్ ర్యాట్. ఇది ఒక మెమల్. అండ్ ఇది కూడా బీస్ అండ్ యాంట్స్ మాదిరిగానే క్వీన్ ఆధ్వర్యంలో ఉండే ఒక సోషల్ స్ట్రక్చర్. అండ్ ఇవి 75 నుండి 300 వరకు మెంబర్స్ ఉండే అండర్ గ్రౌండ్ కాలనీస్లో ఉంటాయి. ఈ కాలనీలో ఒకే ఒక్క ఆడరాణి మాత్రమే పిల్లలను కంటుంది. మిగిలిన వాళ్ళందరూ వర్కర్స్గా ఉండి సొరంగాలు తవ్వడం, ఆహారం సేకరించడం చేసేవి. అంతేకాకుండా దీని లైఫ్ స్పాన్ 30 ఇయర్స్. అంటే ఇవి చిన్నగా వీటి లైఫ్ స్పాన్ 30 ఇయర్స్ వరకు ఉంటుంది. కాంప్లెక్స్ సిస్టమ్స్. ఆక్టోపస్ మీకు తెలుసా? వీడి పేరు ఆక్టోపస్. వీడికి మొత్తం 3 హార్ట్స్ ఉంటాయి. అండ్ వీడి బ్లడ్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. వీడికున్న 3 హార్ట్స్లో 2 గిల్స్కు బ్లడ్ని పంపు చేస్తాయి. అండ్ ఇంకో హార్ట్ బాడీ మొత్తానికి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. అయితే వీడు నీళ్ళల్లో స్విమ్ చేస్తున్నప్పుడు ఈ మెయిన్ హార్ట్ ఆగిపోతుంది. అందుకే వీడు ఎప్పుడూ సముద్రపు అడుగులలో పాకుతూ ఉంటాడు. అండ్ వీడి రక్తం నీలంగా ఉంటుంది.
దీనికి కారణం మనుషుల్లో బ్లడ్ ఐరన్కు చెందిన హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ను మోస్తే వీడికి మాత్రం బ్లడ్ కాపర్కు చెందిన హీమోసైనిన్ ద్వారా ఆక్సిజన్ను మోస్తుంది. ఈ కాపర్కు చెందిన సిస్టమ్ తక్కువ ఆక్సిజన్ ఉండే లోతైన అండ్ కూల్ సీ వాటర్లో బతకడానికి సహాయపడుతుంది. వీడి గురించి మీకు నచ్చితే షేర్ చేయండి. అడాప్టేషన్స్ ఫర్ అటాక్ ఆర్ డిఫెన్స్. మీరు పిస్టల్ రొయ్యను ఎప్పుడైనా చూసారా? దీని పేరు పిస్టల్ రొయ్య. దీనిని ఇంగ్లీష్లో పిస్టల్ ష్రింప్ అంటారు. ఇది తన కూరను చాలా వేగంగా మూసేస్తుంది. దీనివల్ల వాటర్లో క్యావిటేషన్ బబుల్ క్రియేట్ అవుతుంది. ఈ బబుల్ బ్లాస్ట్ అయినప్పుడు 218 డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ని క్రియేట్ చేస్తుంది. మీకు తెలుసా, ఇది గన్ బుల్లెట్ సౌండ్ కంటే పెద్దది. అంతేకాకుండా ఈ బ్లాస్ట్ యొక్క ఎనర్జీ ఆ బబుల్ చుట్టూ ఉన్న టెంపరేచర్ను 4700 సెంటీగ్రేడ్ వరకు పెంచుతుంది. ఇది దాదాపు సూర్యుడి సర్ఫేస్ అంత వేడిగా ఉంటుంది. ఈ షాక్ వేవ్ అండ్ టెంపరేచర్ కారణంగా దాని వేట తక్షణమే చనిపోతుంది. రీసెంట్లీ డిస్కవర్డ్ ఫ్యాక్ట్స్. ఏనుగును మీరు ఎప్పుడైనా చూసారా? కొత్త పరిశోధనల ప్రకారం ఏనుగులు మైళ్ళ దూరం వరకు ఒకదానితో ఒకటి ఇన్ఫ్రాసౌండ్స్ను ఉపయోగించి మాట్లాడుకుంటాయి. మీకు తెలుసా, ఏనుగులు మనిషి వినలేని 20 హెర్ట్జ్ కన్నా లో ఫ్రీక్వెన్సీలో శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే ఇన్ఫ్రాసౌండ్స్ అంటారు. అండ్ ఈ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ గాలిలో అండ్ భూమిలో కూడా చాలా దూరం ట్రావెల్ చేయగలవు. ఈ ఏనుగులు ఎర్త్క్వేక్స్ ద్వారా వచ్చే సిగ్నల్స్ను తమ పాదాలు అండ్ తొండంతో గ్రహించడం ద్వారా ఏనుగులు 10 కిలోమీటర్ల దూరం వరకు తమ కుటుంబాన్ని తీసుకువెళ్తాయి అండ్ ఇతర గుంపులకు హెచ్చరికలు చేస్తాయి. మీకు తెలుసా, ఏనుగుల గర్భధారణ కాలం 22 months, అంటే దాదాపు 660 days. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఏకే ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.